ప్రభువనన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నిండిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని కష్టాన్ని అనుభవించరు. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లఘుత నీ బాధ కలిగి ద్రాక్షవలే ఉండును. నీ భోజనము వల్ల చోటు నీ పిల్లలు ఒడిగా ముఖవలే ఉండదు. యెహోవాను భయభక్తులు ఇలాగ ఆశ్రయించుకోవాలి. శివయంలో నీ యెహోవాను ఆశ్రయించును. నీ జీవితకాలం అందు ఎప్పుడైనా క్షేమకరణ చూసేదు. నీ పిల్లలను చూసేదు. ఇశ్రాయేలు మీద సమాధానం కాక. ప్రభు యేసుక్రీస్తునామమున అందరికి వందనాలు. చిన్నపిల్లలు చాలా మంది వచ్చారు. మా జాషువా బర్త్డే అని మా మేనల్లుడు, మా తమ్ముడి కొడుకు. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషము. మరి పెద్దమ్మ మన మధ్యలో లేకపోవడం అనేది చాలా విచారకరము. మరి లాస్ట్ ఇయర్ ఈ టైంకి మరి పెద్దమ్మ ఉన్నది, కానీ సంవత్సరం లేకపోయింది. చాలా బాధగా ఉంది. ఏది ఏమైనా మరి ఇది నాన్న మరి జాషువా బర్త్డే సందర్భంగా మరి ఇక్కడ కూడుకొని చిన్న వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు సమయం ఇచ్చాడు. మరి ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 1-2 వచనాలలో చూస్తే, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడని చక్కటి వాక్యం అక్కడ ఉన్నది. మరి పిల్లలారా మరి ఈ విషయాలు మీకు బయట ఎవరు చెప్పరు, ఓన్లీ బైబిల్లో నుండే ఇవి మరి చెప్పబడుతున్నాయి. బైబిల్ అంటే హోలీ బుక్, ప్రపంచంలోనే మరి పరిశుద్ధమైన గ్రంథం. ఏ గ్రంథానికి కూడా హోలీ బుక్ అని లేదు. సో బైబిల్ వరల్డ్ మొత్తంలో కూడా హోలీ బుక్ అని వ్రాయబడింది. అందులో ఏమని ఉందంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని ఉంది. మీరు మరి మీ పేరెంట్స్కి ఒబే కలిగి ఉండాలి. వాళ్ళు చెప్పినట్లుగా వినాలా. ఎస్పెషల్లీ జాషువా మరి బర్త్డే తప్పకుండా పేరెంట్స్ చెప్పినట్లుగా వినాలి. మరి పేరెంట్స్ మీరేమన్నా చెడిపోవాలని ఎవరన్నా చెప్తారా? ఎవరు చెప్పారు కదా. పేరెంట్స్ యొక్క ఉద్దేశం ఏంటి? మా పిల్లలు బాగా చదువుకోవాలి, భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి రావాలి, ఒక ఇంజనీర్గా, ఒక లాయర్స్గా, మరి ఒక పొలిటీషియన్గా, ఒక బిజినెస్ మ్యాన్గా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అట్లాగే టీచర్స్ కూడా అట్లాగే కోరుకుంటారు. సో దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయాలి. తల్లిదండ్రులకు ఒబే కలిగి ఉండాలి. అట్లనే కింది వచనానికి వస్తే కనుక తల్లిదండ్రులకు కూడా ఒక చక్కటి హెచ్చరిక ఉంది. ఏమనుందంటే, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ పెంచాలి అని చాలా చక్కగా వ్రాయబడింది. అంటే ఇక్కడ 2 రకాలుగా మరి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ మనకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, పిల్లలనేమో ఒబే కలిగి ఉండమంటున్నాడు. తల్లిదండ్రులకు కూడా ఏమని చెప్తున్నాడంటే, పిల్లలకు కోపం రేపకూడదట. కోపం రేపకూడదంటే మరి పిల్లలు చాలా కొన్ని విషయాల్లో చాలా మొండిగా చేస్తూ ఉంటారు కదా. అప్పుడు తల్లిదండ్రులు మీకు మంచేదో చెడేదో వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పినప్పుడు వినకపోతే పేరెంట్స్ కోపం వస్తుంది. అట్లా కోపం రాకుండా మీరు మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా ఇంకేంటంటే, మీరు ఇప్పుడిప్పుడే 13 years, 14 years, 10 years, 11 years ఆ ఏజ్లోకి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంటుందంటే, మీ జ్ఞానము మెచ్యూర్ అవుతుంటుంది. మెచ్యూర్ అవుతున్నప్పుడు మరి కొంతమంది బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటా ఉంటారు. అరే రారా అట్లా తిరిగేసి వద్దాం, చదివే ముందు రా, స్కూల్ ఉమ్మగొడదాం అట్లా అనుకుంటా ఉంటారు. కాబట్టి అట్లా కాదు, చక్కగా స్కూల్స్కి వెళ్ళాలి, టీచర్స్కి ఒబే కలిగి ఉండాలి, చక్కగా చదువుకోవాలి, భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి రావాలని మరి ఇది నాన్న మనము జాషువా బర్త్డే సందర్భంగా మరి బైబిల్లో నుండి గుర్తు చేసుకోవడం అనేది జరుగుతుంది. అదే రకంగా మరి ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే అక్కడ ఈ సంవత్సరం అంతా మరి కుమారునికి దయా కిరీటం ఇవ్వాలని మనం కోరుకుందాము. మనమందరం మన బ్లెస్సింగ్స్ కుమారుని మీద ఉంచాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటల్ని దేవుడు దీవించుగాక. ఆమేన్.